వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఓస్లోలో ఫిన్లాండ్ ప్రధానితో మోడీ కీలక భేటీ. తీరం మనదే, వేట మనదే, రాజీ లేదు ఏపీ సీఎం చంద్రబాబు. గ్రామీణాభివృద్ధిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక దృష్టి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్. నార్వే రాజధాని ఓస్లోలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫిన్లాండ్ ప్రధాని పెట్టేరి ఓర్పోతో కీలక భేటీ నిర్వహించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్నోవేషన్, రక్షణ సహకారం వంటి అంశాలపై ఇరు దేశాధినేతలు విస్తృతంగా చర్చించారు. భారత్ ఫిన్లాండ్ మధ్య పెట్టుబడులు, విద్యారంగ భాగస్వామ్యం, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఇండో నార్డిక్ సహకారాన్ని మరింత విస్తరించేందుకు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న ఆర్థిక భద్రతా పరిస్థితులపై కూడా ఇరు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ భేటీతో భారత్ ఫిన్లాండ్ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని దౌత్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. फिनलैंड में अगर हम स्टार्टअप्स की संख्या की बात करते हैं तो बहुत ज़्यादा है और भारत तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम है जहां हम अलग अलग क्षेत्रों में एंटरप्रेन्योरशिप्स को देख रहे हैं. अब इन एंटरप्रेन्योरशिप्स में और इस स्टार्टअप इकोसिस्टम में जब हम तकनीक की दक्षता और उच्च गुणवत्ता की बात करते हैं तो कैसे फिनलैंड मददगार साबित होगा. ये इस बायलैटरल की हम बात करें और आगे जब नॉर्डिक सम्मेलन होने वाला है तो उसमें साफ तौर पर निकलकर सामने आएगा. हम जानते हैं कि तमाम नॉर्डिक देश जो हैं वो प्रदूषण को लेकर बहुत ज़्यादा फोकस्ड हैं कि कैसे आने वाले जब हम पीढ़ियों की बात करते हैं, इसलिए COP28, COP31 में तमाम नॉर्डिक देशों ने भारत के साथ कंधे से कंधा मिलाकर తీరం మనదే, బోటు మనదే, వేట మనదే, రాజీ లేదు, ఎవరైనా వస్తే రానిచ్చే పరిస్థితి లేదు, భయపడేది లేదు, ఎవరి కోసమో మన జీవనోపాధి కోల్పోవడం ఏంటి, మన తీరంపై మనకే హక్కులు, పొరుగు రాష్ట్రాలు రావడానికి లేదు. బోటు చొరబడగానే కలెక్టర్ కు మెసేజ్ వస్తుంది, మెసేజ్ రాగానే అప్రమత్తం అవుతాం, ఎవరిని రానివ్వం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో మత్స్యకారుల సేవా కార్యక్రమం ప్రారంభం సందర్భంగా సీఎం మాట్లాడారు. ఇప్పుడే కలెక్టర్ తో కూడా మాట్లాడాను. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం, వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మన తీరంపై మనకే పూర్తి హక్కులు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. ఎవరో బార్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తాం. ఇప్పుడే చెప్పా, శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. బోట్ ఎంటర్ అవుతానే కలెక్టర్కి మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి ఎవరిని అలో చేసే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు పెట్రోలింగ్ బోట్లు అడిగారు. ఇప్పుడు అంటున్నారు ఇది కాదు, ఒక 200 మెకనైజ్డ్ బోట్లు ఇస్తే మన సరిహద్దుల వరకు ఎంత చేపలుంటే అన్ని చేపలు పట్టుకొని మేమంతా కూడా విదేశ మార్కెట్లో ఉత్పత్తి ఎగుమతి చేస్తామనే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది కూడా సబ్సిడీ 60% ఇస్తాం. మిగిలిన రుణాలు ఇప్పించి మిమ్మల్ని ఆదుకుంటాం.
అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. ఇది సిబిఎన్ మాట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా బీబీజీజీ రామ్జీ గ్రామోత్సవ పనుల పురోగతిపై చర్చ జరుగుతుంది. వేసవి కాలంలోనే పనులను వేగవంతం చేయాలని ఇప్పటికే డిప్యూటీ సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ఏ దశలో ఉన్నాయో అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరించారు. తిరుపతిలో గంజాయి డ్రగ్స్ విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి తిరుపతిని గంజాయి డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. చాలా సంతోషం. ఏదైతే గంగమ్మ జాతర అయిన తర్వాత తొలి మంగళవారం రోజున అమ్మవారిని ఈరోజు స్పెషల్గా తామర పువ్వులతో డెకరేట్ చేసిన రోజున దర్శించుకోవటం. ఎందుకంటే చరిత్రలో ఎప్పటి నుంచో మిగిలిపోయిన శెట్టిపల్లి భూములు నిన్న ఏదైతే హక్కుదారులు అందరికీ కూడా రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం, గౌరవనీయులు తుడా చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ప్రతి ఒక్క అర్హులకు ఇచ్చిన తర్వాత వారు కూడా తప్పకుండా మనం గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో వారిని వారి జాతర సందర్భంగా మనం దర్శించుకోవాలని చెప్పేసి మంగళవారం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చాలా వైబ్రెంట్ వాతావరణంలో వచ్చిన ప్రతి పిలిగ్రిమ్స్ కూడా ప్రశాంతంగా వారి యొక్క మొక్కును తీర్చుకోవడం అవ్వచ్చు, లేకపోతే మొక్కుకునే ప్రక్రియ అవ్వచ్చు. బ్రహ్మాండంగా చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక సుభిక్ష పరిపాలన ఉంది, ఒక సుఖవంతమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా ఆర్థికంగా కూడా మెరుగైన జీవితాల పరిమాణాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మంచి వాతావరణంలో ఈరోజు మనం అందరు భక్తులు కూడా చూసాము. మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా దాదాపుగా 50,000 మంది దాకా ఈ మంగళవారం రోజు వస్తూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ముఖ్యంగా, ఎందుకంటే అద్భుతమైన బోర్డు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహేష్ కుమార్ గారి యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన బోర్డు, కూటమి నుంచి అన్ని పార్టీలు కూడా ఉన్నారు. వాళ్ళు అద్భుతంగా ఈ జాతరని రెండోసారి చేయటం, అంటే గతంలో స్పెషల్ బాడీగా మనం వారిని పెట్టి వేయటం అనేది జరిగింది. ఈసారి వారి యొక్క హోదాతో చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ కూడా వచ్చినటువంటి 2 లక్షల మంది కూడా ఆ రోజు చాలా పాజిటివ్ పర్సెంటేజ్ చెప్పారు. గతంలో ఎప్పుడు చెప్పని విధంగా ఇక్కడ ఉంటే అధికారులు కూడా అద్భుతంగా చూశారు. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి ప్రక్రియలో ఈరోజు మళ్ళీ అందరం రావడం, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రార్థించడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. తిరుపతి ముఖ్యంగా రాజకీయంగా ఎప్పుడు కూడా ఒక సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉంటుంది. అక్కడ రాజకీయాన్ని మనం అంటే ప్రశాంతత వాతావరణం తేవాలని చెప్పే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. అన్ని గంజాయి రహిత, అలాగే ఎలాంటి అవకతవకలు లేనటువంటిది, లిటిగేషన్ లేనటువంటి తిరుపతిని తీర్చిదిద్దాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి శెట్టిపల్లితో నాంది పలికి ఇక్కడ ఉన్న స్థలాల సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో దామిరెడ్డి సమస్య అవ్వచ్చు, శ్రీరాంపురము, పద్మావతి నగర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సమస్యలు మేము త్వరలో మేము పరిష్కరించబోతూ ఉన్నాం. అట్లాగే శాంతియుత వాతావరణం కూడా తిరుపతిలో ఉండాలి. ఇది ఒక పిలిగ్రిమ్కి సెంటర్ పాయింట్. తిరుమల దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకుని గంగమ్మ తల్లి అవ్వచ్చు, ఇటు వకలమాత టెంపుల్ అవ్వచ్చు, శ్రీకాళహస్తి అవ్వచ్చు, ఇదంతా ఒక ఎక్కువ టెంపుల్ టూరిజంగా మనం తయారు చేస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని టెంపుల్స్ కూడా ఒక మంచి వాతావరణంలో మనం క్రియేట్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇక్కడ చైర్మన్ గారికి, వారి టీంకి, ఈఓ గారికి అందరూ కూడా ఒక అభినందన తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానం పనితీరుపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. తోమాల సేవ, వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు.
టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోకి వెళ్లిన డీకే శివకుమార్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. After a very long time, more than 6-7 years, I had not visited Lord Balaji Venkateshwara temple. I could see lot of changes, lot of development, lot of discipline, good cleanliness, good administration. I thank all the administration, the government who have done a great job. Every year there is lot of development is being seen. So I prayed Lord Venkateshwara to give strength, good health, good rains to all of them. Let the entire country be in peace. Lord Venkateshwara should see that the entire country should not suffer from the financial crisis anymore. So I am very happy the Honorable Chairman also is doing a very good job with his team. I could meet the Revenue Minister. He is also doing an excellent job here. So I wish him all the best. So may God Venkateshwara pray all of us. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్ హిల్స్ లోని జలమండలి జీఎంఎస్ఎల్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని 8 ప్రాంతాల్లో అతడి బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మల్లాపూర్లోని కుమార్ నివాసంలో 1.10 కోట్ల నగదు, కిలోన్నర బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ లో 3 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ లో 6 ఓపెన్ ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీలో 3 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించి సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఐదేళ్ల పాటు ప్రజల జేబులు ఖాళీ చేసి ఇప్పుడు వైసీపీ డ్రామాలు చేస్తుందని టీటీడీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజల దృష్టి మళ్లించేందుకే వైసీపీ నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. తామే పెంచి తామే ధర్నాలు చేయటం ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు పెంచిన ధర జగన్మోహన్ రెడ్డి టైంలో 2024కు ముందు పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలో టాప్ నంబర్ 1. ఇప్పుడు దాని మీద 3 రూపీస్ కేంద్ర ప్రభుత్వం పెంచింది. లేదు ఈరోజు కూడా ఒక 97 పైసలు అట్టు పెంచింది. దేశం అంతా పెంచింది. నేనేమంటాను, అప్పుడు మీరు సపరేట్ సెస్ వేసి రోడ్ సెస్ అనేసి వ్యాట్ పెంచి ప్రజలను విరిచేశారు. ఎగ్జాంపుల్, ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర
₹111.50, విజయవాడ వైజాగ్లో ₹112 లీటర్ పెట్రోల్ ధర, తెలంగాణలో ₹109.66, కర్ణాటకలో ₹101.94, ₹101. మీరు 112 ఎక్కడ, ₹101 ఎక్కడ అంటే కర్ణాటక కంటే ₹11 తక్కువ, తెలంగాణ కంటే కూడా ₹3 చిల్లర తక్కువ. దేశంలో నంబర్ 1 జగన్మోహన్ రెడ్డి నిలిచాడు. దాని మీద రోడ్స్ వేసేసాడు, వ్యాట్ పెంచాడు, ఫైనల్గా ఇండియాలో నంబర్ 1గా నిలిచాడు జగన్మోహన్ రెడ్డి ధరలు పెంచడంలో. అందుకని ఇప్పుడు నేను నా కుమారుడి ఇంటికి బెంగళూరుకి పోయేది, వస్తా ఆ చిత్తూరు బార్డర్ అవతల కర్ణాటకలో లాస్ట్ పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ చేయించుకొచ్చేది. ఎందుకంటే లీటర్కి ₹11 మిగులుతుంది. ఒక 50 లీటర్లు కొడితే మించు ₹550 మిగులుతుంది. అవన్నీ పోయి మీరు అదే ధర మీద, మీరు పెంచిన ధర మీద, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పెంచిన ధర మీద ముఖ్యమంత్రిగా మీరు ధర్నాలు చేస్తున్నారు. మేము ఒక్క పైసా పెంచామా ఈ 2 ఇయర్స్లో? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక్క పైసా పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ పెంచాడా? ఇప్పుడు డీజిల్ ధర చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ₹99.50 వైసీపీ గవర్నమెంట్లో, కర్ణాటకలో ₹87.89, అంటే మోర్ దెన్ ₹10 తక్కువ. కర్ణాటక కంటే ₹10 కంటే ఎక్కువ రేటు. విశాఖ గాజువాక ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో డోర్ డెలివరీ చేయబడ్డ దళిత బిడ్డ సుబ్రహ్మణ్యంకి గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు నివాళులు అర్పించారు. గాజువాక నియోజకవర్గం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ని కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటనకు ప్రధాన కారకుడైన అనంతబాబుని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం గారికి పార్టీ ఆఫీసులో నివాళులు అర్పించి, ఎవరైతే దేనికి బాధ్యులు ఉన్నారో వారికి కఠినమైనటువంటి శిక్ష పడే వరకు కూడా మేము ముందుంటామని చెప్పేసి, ముందు నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే, గత ప్రభుత్వం ఎవరైతే సాక్షులు ఉన్నారో, ఈ హత్య చేసిన దాంట్లో ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసి వారిని తప్పుదోవ పట్టించిన, న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించడానికి అనేక ప్రయత్నాలు మరి వైసీపీ నాయకులు చేస్తున్నారు. వారందరినీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. దళిత బిడ్డల జోలికి ఎవరికి వచ్చినా సరే వాళ్ళు చూస్తూ ఊరుకోం. ఎవరైతే సుబ్రహ్మణ్యం హత్య కారకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి శిక్షలు పడే వరకు కూడా మేము ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం, ఈరోజు కానీ మనం మాట్లాడుకుంటే, గత ప్రభుత్వం దళిత బిడ్డల్ని ఓటు బ్యాంకుల కింద వాడుకొని వారి పైన అనేక దౌర్జన్యాలు చేసినటువంటిది మనందరూ కూడా గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కుటుంబం భూముల దోపిడీకి పాల్పడుతుందని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ తీవ్ర ఆరోపణలు చేశారు. భూభారతి ద్వారా వెం నరేందర్ రెడ్డి అసైన్డ్ భూములను సాగు చేస్తున్నారని, 2010-15 ఎన్నికల అఫిడవిట్ లో లేని భూములు 2026 రాజ్యసభ అఫిడవిట్ లో ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. అసైన్ భూములను వేం నరేందర్ రెడ్డి కుమారుడు వెం కృష్ణ భార్గవరెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపించారు. అలాగే శ్రీ సాయికృష్ణ గ్రానైట్స్ పేరుతో వెం విజయలక్ష్మి మైనింగ్ అనుమతులు తీసుకున్నారని తెలిపారు. ఆ మైనింగ్ సర్వే నెంబర్లలోని భూములు మాత్రం వెం నరేందర్ రెడ్డి కుమారుడు పేరిట ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అక్రమ భూముల రిజిస్ట్రేషన్లకు అప్పటి మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తో పాటు పలువురు అధికారులు సహకరించారని ఆరోపించారు. అక్రమ భూ వ్యవహారాలకు సహకరించినందుకే అదే కలెక్టర్ కు ఢిల్లీలో తెలంగాణ భవన్ స్పెషల్ సెక్రటరీ పదవి ఇచ్చారని విమర్శించారు. వేం కృష్ణ భార్గవ్ గారి పేరు మీద అసైన్డ్ భూములు వేం నరేందర్ రెడ్డి గారి అబ్బాయి పేరు మీద ఈ భూభారతి వచ్చినాకనే చేసుకున్నారు అని కూడా స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకు చెప్తాను నేను, ఇది వేం నరేందర్ గారు మొదటిసారి పోటీ చేసినప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ 2010లో. ఈ భూమి గురించి ఎక్కడ కూడా దీంట్లో లేదు, అంటే అప్పటికి భూమి చేసుకోలేదు కాబట్టి. వారిది కే సముద్రం,
ఆ కేసముద్రంలో అర్పన్పల్లి ఎక్కడ కూడా ఈ సర్వే నంబర్స్ ఇందులో లేవు. ఇదొక ఎలక్షన్ అఫిడవిట్. 2015 ఎలక్షన్ అఫిడవిట్, ఎమ్మెల్సీగా పోటీ చేసిర్రు, అందులో కూడా ఎక్కడ ఈ యొక్క సర్వే నంబర్స్ లేదు. అంటే ఇది వారసత్వం నుంచి కూడా ఏం రాలే వీళ్ళకు, ఎందుకంటే వస్తే ఎలక్షన్ అఫిడవిట్లు ఉండాలి. కానీ మొన్న రాజ్యసభ కోసం పోటీ చేయగానే 2026 ఎలక్షన్ అఫిడవిట్లో దీని యొక్క డీటెయిల్స్ రాసిర్రు. డీటెయిల్స్ కూడా ఎట్లా రాసిర్రు, ఈ భూముల గురించి రాయలేదు, ఈ అసైన్డ్ భూముల గురించి రాయలేదు. శ్రీ సాయి కృష్ణ గ్రెనైట్స్, శ్రీ సాయి కృష్ణ గ్రెనైట్స్ అని వారి సతీమణి పేరు, విజయలక్ష్మి గారి పేరు మీద. ఇగోండి, మైన్స్ అండ్ జియాలజీలో పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ. మైన్స్ అండ్ జియాలజీ దాంట్లో పర్మిషన్స్ తీసుకొని శ్రీ సాయి కృష్ణ గ్రెనైట్స్ ప్రొపరేటర్ వేం విజయలక్ష్మి, వైఫ్ ఆఫ్ వేం నరేందర్ రెడ్డి అని బ్లాక్ గ్రెనైట్ మైనింగ్ చేస్తున్నారు. ఇది ఎలక్షన్ అఫిడవిట్లో పొందుపరిచిర్రు. ఆ యొక్క సేమ్ సర్వే నంబర్లు అన్నీ కూడా ఇవే, ఈ అసైన్డ్ భూముల మీద మైనింగ్ చేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ యొక్క భూములు అసైన్డ్ ల్యాండ్స్, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని సంతకం కూడా ఉన్నది ఇందులో. ఎవరెవరు సంతకాలు? మండల్ గిర్దవర్, తహసీల్దార్ కేసముద్రం, మరియు అడిషనల్ కలెక్టర్ గారు, మరియు సాక్షాత్తు కలెక్టర్ గారు కూడా. ఇగోండి, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ సంతకం కూడా పెట్టిర్రు. ఇందులో స్పష్టంగా ఉన్నాయి కూడా. ఇగోండి, సర్వే నంబర్ 7/11 వేం కృష్ణ భార్గవ్, అసైన్డ్ ల్యాండ్స్, అర్పన్పల్లి. ఇందులోనే ఇదే పేపర్లో మీకు 4 ల్యాండ్స్ వాళ్ళ మీద ఓనర్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులపై దాడులు, అవమానాలు పెరిగాయని ఆరోపించారు. దళిత హక్కులను కాపాడటంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వైసీపీ నాయకుల వ్యవహార శైలి దళిత సమాజాన్ని తీవ్రంగా బాధించిందని, దళితులపై జరిగిన అనేక ఘటనల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ఒక దళితుడి హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వారికి ఘన స్వాగతం పలకడం వైసీపీ సంస్కృతికి నిదర్శనమన్నారు. మాస్కులు కావాలని కోరిన దళిత వైద్యుడిని గత ప్రభుత్వం వేధింపులకు గురిచేసి చివరకు ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి నెట్టిందని ఆరోపించారు. టీడీపీ పార్టీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ దళితుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటారని తెలిపారు. దళితులకు అనేక ఉన్నత పదవులు కల్పించిన చరిత్ర టీడీపీదేనన్నారు. నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ముందు దళితుల యొక్క స్థితిగతుల గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. మేము 2019 నుంచి 24 వరకు ఎన్ని దళితుల పైన కేసులు జరిగాయో మన మీడియా కానీ, ఒక సుధాకర్ గురించి మాట్లాడినా, అలాగే అనంతబాబు ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడినా, అచ్చయ్య గురించి మాట్లాడినా, డాక్టర్ అచ్చయ్య గురించి మాట్లాడినా, అలాగే ఎంబీబీఎస్ చేస్తున్న అనిత గురించి మాట్లాడినా, వీళ్ళందరూ కూడా దళిత బిడ్డలే. ఎంత పాక్షాత్యంగా అంటే ఒక రాక్షస ఆనందంతో వాళ్ళపైన దాడులు జరిగాయో మీ అందరికీ తెలుసు. మొన్న రాజ్యసభలో, డైరెక్ట్గా రాజ్యసభలో ఒక లిస్ట్ ఇచ్చారు. ఏ రాష్ట్రంలో 19 నుంచి 24 ప్రతి 5 సంవత్సరాలకి బీసీల పైన, ఓబీసీల పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన అట్రాసిటీ కేసులు ఎన్ని జరిగాయి, ఏ రాష్ట్రంలో ఎంత మహిళలపైన అత్యాచారాలు జరిగాయి అనేది మన నేషనల్ క్రైమ్స్ రిపోర్ట్స్ ఇస్తాయి. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని 19 నుంచి 24 వరకు మన ఆంధ్రప్రదేశ్లో, దేశంలో మరి ఎక్కడ అంటే జెన్యున్గా ఎవరైనా మనం అడిగితే ఎక్కడ ఎక్కువ దాడులు జరుగుతాయి, అన్యాయాలు జరుగుతాయి అంటే యూపీ, బీహార్ అని చెప్తారు. వాటిని కూడా దాటేసి 19-24లో మన రాష్ట్రంలోనే అతి ఎక్కువగా దళితుల పైన, దళిత మహిళల పైన దారుణమైన అత్యాచారాలు, హింసాత్మకమైన ఘటనలు జరిగాయి. అంటే ఇప్పటికీ కూడా బాధ కలిగించే విషయం, మన దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని ఏదో మాట్లాడినాడని కులహంకారంతో ఆయన చంపేసి ఇంటికి డైరెక్ట్గా తీసుకెళ్ళి, ఇంట్లో మీ శవాన్ని ఇవ్వడం మీకు చాలా ఎక్కువ, నేను ఎక్కడో పూడ్చేయవచ్చు, నేను ఎక్కడో కాల్చేయవచ్చు అని చెప్పిన
ఒక ఎమ్మెల్సీకి ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు, ఆ సైకో పార్టీ వాళ్ళు, ఆ గొడ్డల పార్టీ వాళ్ళు జైలు నుంచి ఏదో స్వతంత్ర పోరాట యోధుడు రిలీజ్ అయినట్లు కేరింతలు కొడుతూ తిరుపతిలో టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో దళితులపై దాడులు, మహిళలపై ఆకృత్యాలు జరిగాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో దళితులపై వేలాది దాడులు జరిగాయని పనబాక లక్ష్మి విమర్శించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీ వంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మత్స్యకారులకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించిన ఆమె వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయొద్దని సూచించారు. విద్యా వ్యవస్థను నాశనం చేశారు. ఒక నిరుద్యోగం ఉండేది. ఇలాగా చెప్పుకుంటా పోతే ఒక పెద్ద పుట్టురాయి గురించి. అటువంటి పాలనకి నిజంగానే దళితులందరూ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలా అని చెప్పని ఈ రోజున మా ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెట్టడం మీకు అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ అన్ని విధాలా ముందుకు వెళ్తా ఉంది. విద్యా రంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, పారిశ్రామిక రంగం అయితేనేమి, అభివృద్ధిలో అయితేనేమి, ప్రతి దానిలో కూడా డబుల్ ఇంజిన్ స్పీడ్ తోటి ముందుకు వెళ్తా ఉంది. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ని మేము అనౌన్స్ చేస్తామని చెప్పినటువంటి మా యువ నేత, యువ మంత్రి వర్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అన్న మాట నిలబెట్టుకుని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన ఘనత మా ప్రభుత్వం. అంతేకాకుండా మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పని అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ కూడా రిలీజ్ చేసిన ఘనత మాకు. ఈ రోజున మనం చూసాం. అదేవిధంగా ఆయన పరిపాలన మొత్తం చూస్తే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏదైతే వాళ్ళకి చెందాల్సిన బడ్జెట్ కేటాయింపును కూడా పక్కదారి మళ్ళించి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేశారో మనం చూసాం. ఎస్సీలకు సంబంధించి ప్రాణాలని తృణప్రాయంగా ఏ విధంగా బలి తీసుకున్నారో ఇప్పుడే మా పార్లమెంట్ అధ్యక్షురాలు గౌరవనీయులు పనబాక లక్ష్మి గారు చెప్పారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మనేవారి జలాల్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్ల కొనుగోలులో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. వారం రోజులుగా లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాసులు కేంద్రంలో గుట్టలుగా పేరుకుపోయాయి. అకాల వర్షాల భయంతో ఆందోళన చెందిన అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సుమారు 2.5 గంటల పాటు సాగిన ఈ నిరసనతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అన్నదాతను ఆదుకోవాలి, జై జవాన్ జై కిసాన్, వడ్లను వెంటనే కొనాలి, అధికారుల నిర్లక్ష్యం నశించాలి అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మాది మన్నేవారి జలాల్పూర్ గ్రామం నుంచి రైతుల నెల రోజులు అవుతుంది. ఈ గత నెల 22 తారీఖున కోసినటువంటి ఒడ్ల కుప్పలు ఇప్పటి వరకు కూడా 2 లారీలు మాత్రమే, 2 నుంచి 3 లారీలు మాత్రమే పోయినాయి. ఆ పోయిన లారీలు కూడా దించుకునే స్థితిలో ఈ గవర్నమెంట్ ప్రభుత్వం లేదు. తప్పకుండా ఈ యొక్క 20 రోజులలో ఏవైతే ఒడ్లు ఉన్నాయో అవి ఒడ్లను మొత్తం కంప్లీట్గా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం, నైరుతి ఋతుపవనాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ వర్షాకాలం వల్ల మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు చాలా తొందరగా అధికార నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుంది. ఇది ప్రజాపాలన గవర్నమెంటా లేకపోతే ప్రజల్ని పీడించే గవర్నమెంటా అని ఈ రకంగా మేమందరం రైతుల తరఫున తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఓట్లను వెంటనే లారీలను అన్లోడ్ తొందరగా చేయాలి, ఓట్లను తొందరగా దించుకోవాలి. ఎవరు లేరు, చాలా ముసలి వ్యవసాయం చేస్తున్నారు. వర్షం పడితే మా బాధ ఎట్లా చెప్పుంటే ఇప్పటికీ ఒక లారీ 2 లారీలకు అప్పుడే పోలేవు. జంతుల చూద్దాం మొత్తం ఒడ్లు లేవు కాట కొడుకుంటాం. జలాల్పురం ఎందుకు ఆగిపోతుంది చెప్పండి.
మేము 1000 రూపాయలు ఇచ్చాం. ఆడి మనిషికి కూడా మనుషులు వస్తలేదు తెలుసా? మేము ఎంత కష్టపడుతున్నాం ఆడలో బాధలు తెలుస్తున్నాయా? 1000 అంటే 1000 పెడతాం, 1500 అంటే 1500 ఇస్తున్నాం. డాక్టర్లకి ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తున్నాం. అన్ని లెక్క పడితే మాకు రూపాయి చేతికి వస్తలేదు. లాస్ట్ వస్తే మేము వదులుతున్నాం. వర్షం పడితే మేము ఇప్పుడు మందు డబ్బులే చేతులు పట్టుకోవాలి. ఎడికెళ్ళి కడతారు. వచ్చే 10 రూపాయలు కూడా మాకు చేతి కాకపోతే ఎట్లా చేయాలి మీరు చెప్పండి. గ్రామంలో మొత్తం 3 సీరియల్ నడుస్తుంది. 2 లారీలు అయినాయి. మొత్తం పోవాలంటే ఎంత టైం పడుతుంది? మళ్ళీ కాలం వచ్చింది, వానలు పడితే అవి కూడా మొలకలు వస్తాయి. మాకు పూర్తిగా నష్టం జరుగుతుంది. ఈ నష్టం మీ గవర్నమెంట్ వర్తిస్తుందా? ఎవరు భరిస్తారు? మా రైతుల మీద పడుతుంది బాధ్యత అంతా. రైతులు ఎట్లా బతకాలి, ఎట్లా చేసుకోవాలి? మరి ఉరి పెట్టుకునే బాధ్యత ఇంకేం కావన్నా బతకన్నా ఈ ఒడ్లు పండించాలి. మందు డబ్బులు తెచ్చుకొని నేనే కూర్చుంటాం. మళ్ళీ 2 రోజులలో లేవకపోతే ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.